గుంటూరు నగరంలో అనాధికార అక్రమాలపై గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలిపారు. ఇప్పటికే గుంటూరు నగరంలో కల్వర్ట్లపై నిర్మించిన కట్టడాలను తొలగిస్తున్నారని వెల్లడించారు. నగరంలోని గ్రీన్ అపార్ట్మెంట్ కట్టడాలను ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చారనే సమాచారంతో విచారణకు ఆదేశించారని తెలిపారు. గతంలో విజయవాడలో నెలకొన్న విపత్కర పరిస్థితులు గుంటూరులో తలెత్తకుండా నగర ప్రజలంతా సహకరించాలని అంటున్న గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. గుంటూరు నగర అభివృద్ధి ధ్యేయంగా గుంటూరు నగరపాలక సంస్థ అయితే మాత్రం అడుగులు ముందుకు వేయబోతా ఉంది. మరి ఇందులో భాగంగానే ఇప్పటికే గుంటూరు నగరంలో అనధికారికంగా కట్టడాలు మొత్తాన్ని కూడా తొలగించాలని చెప్పి కూడా భావిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కమిషనర్ పులి శ్రీనివాసులు అయితే మాత్రం ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కూడా ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చూస్తూ ఉన్నాం గుంటూరు నగరంలో ఇప్పటికే చాలా మొత్తంలో అనధికారిక కట్టడాలు చాలా ఉన్నాయని కూడా సమాచారం ఉంది. అంతేకాకుండా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూసాం. మొన్న వర్షాకాలం కాలంలో కూడా దాదాపు 2 అడుగుల పైచిలుకు నీళ్లు నిలబడ్డం, ఇలాంటి వాటికి ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? అంటే అనధికార కట్టడాలంటే 2 రకాలండి. ఒకటి ఇప్పుడు డ్రైన్స్ మీద మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్ మీద వాళ్ళకి ఆల్రెడీ అక్కడ షాప్ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు, ఎక్స్టెన్షన్ చేసుకునేది బిజినెస్ చేసుకుంటున్నారు. తద్వారా మనము డీసిల్టేషన్ చేయడానికి స్కోప్ లేకుండా పోయింది. అందుకని వర్షాలు పడ్డప్పుడు ఆ నీళ్లు మేజర్ డ్రైన్స్లోకి వెళ్లకుండా రోడ్ల మీదనే ఉండి రకరకాల వేస్లో వెళ్ళడానికి ప్రయత్నం చేసాయి. అప్పుడు మనం ఇబ్బంది పడ్డ సందర్భాలు. అదే వర్షం ద్వారా వచ్చిన నీళ్లు డ్రైన్స్లోకి వెళ్ళిపోతే ఇబ్బంది ఉండదు. అందుకని ఇప్పుడు మేజర్ డ్రైన్స్, మైనర్ డ్రైన్స్ డీసిల్టేషన్ చేయాలి అంటే ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు స్టార్ట్ చేసాము. దానికి ఎక్కడైతే లాస్ట్ మనకు వర్షాలు పడ్డప్పుడు మేజర్గా మనం ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో అవి ఫస్ట్ టేకప్ చేసి తర్వాత మిగతా వాటి విషయంలో కేర్ తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మీరు అన్నట్లుగా మీ దృష్టికి వస్తుంది అంటున్నారు. ఇప్పటికే కూడా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక ఆరోపణ, గుంటూరు నగరంలోని పట్టాపురం పరిధిలో ఉన్నటువంటి గ్రీన్ రేస్ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో ఆ అపార్ట్మెంట్ సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ లేవు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా లంచం తీసుకొని ఇష్టానుసారంగా కూడా పర్మిషన్లు ఇచ్చారనేటువంటి ఆరోపణ ఆయన చేస్తూ ఉన్నారు. దానికి ఏం చెప్తారు? అదే ఇప్పుడే మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. డెఫినెట్గా దాన్ని కూడా వెరిఫై చేస్తాం. అంటే పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు కార్పొరేషన్ నుంచి లేఅవుట్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, అపార్ట్మెంట్స్కి తీసుకుంటున్నారు పర్మిషన్స్. గతంలో మీకు తెలుసు కదా, కొంత లిమిటేషన్ వరకు జిఎంసీ పరిధి ఉండేది, కొంత లిమిటేషన్ దాటిన తర్వాత సిఆర్డీకి వెళ్ళేది. సిఆర్డీ పరిధిలో నుంచి వాళ్ళు తీసుకున్నారా లేకపోతే జిఎంసీ ఇచ్చారనేది ఒకసారి వెరిఫై చేసుకొని నిజంగా అట్లాంటి వైలేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్గా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, అదేవిధంగా గుంటూరు నగరంలో పెద్ద మొత్తంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కొన్ని 2 షాపింగ్ మాల్స్ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే, డీమార్ట్ కావచ్చు, ఫోనెక్స్ సినిమా హాల్ కావచ్చు, వాటి ప్రాంతాల్లో పార్కింగ్కు పెద్ద మొత్తంలో కూడా రోడ్లపై చేస్తూ ఉన్నారు. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వాటి మీద దృష్టి పెడతారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే వాళ్ళు మాల్స్ ఎప్పుడు కూడా పార్కింగ్ ఫెసిలిటీ కల్పించాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది. అది రోడ్ల పబ్లిక్ ప్లేసెస్ను పార్కింగ్ ప్లేసెస్కి ఉపయోగించుకోవడానికి లేదు. సో అట్లాంటివి కూడా ఏమైనా ఉంటే వెరిఫై చేసి వాళ్ళకి నోటీసులు ఇస్తాం. వాళ్ళు ఏదైనా ఆల్టర్నేటివ్గా కూడా పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకొని పెట్టుకోవచ్చు. సపోజు అదే ప్రిమిసెస్లో కాకుండా ఇంకా పక్కన ఏదైనా ల్యాండ్ ఉన్నా కూడా వాళ్ళు అక్కడ కూడా పార్కింగ్ చూపించుకోవచ్చు. సో ఏదేమైనా రాబోయే రోజుల్లో ఇల్లీగల్గా యాక్టివిటీస్, ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతుండేది అనేది మనం నోటీస్ చేస్తాము, టీమ్స్ ఫామ్ చేసుకొని. అట్ ది సేమ్ టైము ఫిర్యాదుల రూపంలో ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా మీ అందరూ తెలుసు, సోషల్ మీడియా ద్వారా కూడా రోజు నాకు ఒక 5-6 కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా డెఫినెట్గా ఫోకస్ చేస్తాము, టీమ్స్ ఫామ్ చేసుకుంటాము. ఇది మొత్తానికి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు గుంటూరు నగరంలో కూడా పెద్ద మొత్తంలో కొంత విస్తరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ముందుగా ఏదైతే కాలువలపై నిర్మించినటువంటి అక్రమాలను తొలగించి డ్రైన్స్ మొత్తాన్ని కూడా సరిచేసేందుకు ఒక యుద్ధ ప్రాతిపదికన కూడా సిద్ధమవుతా ఉన్నామంటూ కూడా కమిషనర్ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా రోడ్డుపై అక్రమదారులందరూ కూడా పార్కింగ్ పేరుతో పెద్ద మొత్తంలో ఇబ్బందులు గురి చేస్తే కనుక ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసరావు అయితే
అయితే మాత్రం హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6 టీవీ, గుంటూరు జిల్లా నుంచి. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని